డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్తే. నేను మీ అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. పార్వతీపతి అయిన పరమేశ్వరుడు భూలోక వాసుల్ని రక్షించేందుకు భూమండలం మీదే విరాజిల్లేందుకు ద్వాదశ అంటే 12 మోక్షధామాల్లో భోళా శంకరుడిగా జ్యోతిర్లింగ రూపుడై వెలిశాడు అని శివపురాణంలో చెప్పబడింది. మన దేశంలోని 12 జ్యోతిర్లింగాలకి భక్తజన కోటి నిరంతరం యాత్రలని చేసి తరిస్తూ ఉంటుంది. వాటిలో చివరిది 12వది అయిన శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎంతో మహిమాన్వితమైనది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని వేరూల్ అనే ఊరికి దగ్గరలో ఉన్న శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం స్వయంభూతమైనది. ఈ క్షేత్రం ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్లు, ఎల్లోరా గుహల నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. షిరిడి సాయిబాబాని దర్శించుకునే భక్తులు షిరిడి నుంచి 99 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహలని, శ్రీ కృష్ణేశ్వర క్షేత్రాన్ని ఒకే రోజులో చూసి రావచ్చు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి భోలేనాథుని దర్శించుకున్న వాళ్ళకి అకాల పుత్ర శోకం అనేదే ఉండదు అని తరతరాలుగా భక్తుల నమ్మకం. కృష్ణేశ్వర్ అంటే దయాశంకరుడు అని అర్థం. ఈ ఆర్చిలోంచి వెళ్తే ఆలయం కనిపిస్తుంది. గుడిదారులో రకరకాల పూజా సామగ్రి మొదలైనవి అమ్మే దుకాణాలు సందడి చేస్తాయి. అదిగో అదే శ్రీ కృష్ణేశ్వర ఆలయానికి ప్రధాన ద్వారం. ఈ ద్వారంలోంచి లోపలికి అడుగు పెట్టగానే ఎర్ర రాతితో చెక్కబడిన ఈ శివాలయం భక్తులని విశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీ కృష్ణేశ్వరుడి అద్భుతమైన తేజస్సు ఆలయ ప్రాంగణాన్ని మొత్తం శివమయం చేసి శివనామ స్మరణతో మారు మోగిస్తుంది. ఆలయంలో స్వామివారిని కళ్ళారా చూసి పరవశించిపోయే ముందు భక్తులు తప్పనిసరిగా ఈ కృష్ణేశ్వర మంత్రాన్ని పఠించాలి. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతంచ జగద్వరేణ్యం వందే మహాధారాతర స్వభావం కృష్ణేశ్వరాభ్యం శరణం ప్రపద్యే. సంతానం లేని వారు ఈ స్పర్శవేది లింగానికి అభిషేకం చేసి స్వామిని మనసారా సేవించితే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్తారు. శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ మహత్యం పురాణగాథ. శివపురాణంలో ఈ స్వామి మహత్యాన్ని అద్భుతంగా వర్ణించారు. పూర్వం దేవగిరి పర్వత ప్రాంతంలో సుధర్ముడు అనే గొప్ప బ్రాహ్మణ భక్తుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుదేహ. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా జీవిస్తూ వైదిక విధులని ధర్మ కార్యాలని నిర్వర్తిస్తున్న వారికి సంతాన భాగ్యం మాత్రం కలగలేదు. సుదేహ ఎన్నో నోములు నోచినా పూజలు వ్రతాలు చేసినా ఫలితం లేకపోవటంతో చివరికి సుదేహ తమ వంశాన్ని నిలపటం కోసం తన చెల్లెలు అయిన కృష్మని పెళ్లి చేసుకోమని భర్తతో చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో సుధర్ముడు భార్య మాటని కాదనలేక కృష్మని పెళ్లి చేసుకున్నాడు. ఒకే ఇంట్లో భర్తతో అక్క చెల్లెళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారు. కొన్నాళ్ళకి శివానుగ్రహం వలన గ్రీష్మకి పండంటి పిల్లాడు పుట్టాడు. ఆ వంశాంకురాన్ని చూసి ముగ్గురు సంతోషంగా ఉంటూ పిల్లాడిని ఎంతో గారాభంగా పెంచుకుంటున్నారు. సుధర్ముడిలాగే అతని రెండవ భార్య గ్రీష్మ కూడా గొప్ప శివభక్తురాలు. వివాహం అయినప్పటి నుంచి ఆమె ప్రతిరోజు 101 మట్టితో చేసిన శివలింగాలకి పూజ చేసిన తర్వాత వాటిని చెరువులో నిమజ్జనం చేసి వచ్చాకే భోజనం చేసేది. మగపిల్లాడికి తల్లి అయిన గ్రీష్మని అందరూ గౌరవించటంతో అది చూసి భరించలేని సుదేహలో క్రమంగా ఈర్ష్య అసూయ మొదలైనవి. పెరిగి పెద్దవాడైన ఆ కుమారుడికి వివాహం కూడా జరిపించాక అందరూ గ్రీష్మ అదృష్టాన్ని పొగుడుతుంటే సుదేహ గుండె భగ్గుమంది. ఓ రాత్రి వేళ నిద్రపోతున్న ఆ కొడుకు తలని నిర్దాక్షిణ్యంగా నరికేసి ఆ తలని తీసుకెళ్లి చెరువులో పడేసి ఏమీ తెలియనట్టు వచ్చి దొంగ నిద్ర నటించింది సుదేహ. భర్త మొండెం నుంచి రక్తం కారుతుంటే నిద్రలేచిన కోడలు ఘోరమని ఏడుస్తూ అత్తమామలకి జరిగింది చెప్పబోయింది. కోడలి ఏడుపుతో కళ్ళు తెరిచింది కృష్ణ. ఇదంతా పరమేశ్వరుడి పరీక్ష. నేటితో కోటి శివలింగార్చన పూర్తయింది. ఆ భోలానాథుడు నీకు
పతి వియోగాన్ని గాని నాకు పుత్ర శోకాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగించడులే అని కోడలికి ధైర్యం చెప్పింది. పూజ పూర్తయ్యాక అచంచల భక్తితో 101 పార్థివ లింగాలని చెరువులో నిమజ్జనం చేసింది కృష్ణ. అచంచలమైన ఆమె భక్తికి, నిగ్రహ శక్తికి సంతసించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై జరిగిందంతా ఆమెకి చెప్పి, నీ శివ పూజకి ఏకాగ్రతకి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమంటే గ్రీష్మ, స్వామి నా కోడలికి పతిభిక్ష పెట్టు, నీవు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిసి నిన్ను పూజించిన వారికి అకాల పుత్ర శోకం కానీ పతి వియోగం కానీ కలగకుండా అనుగ్రహించు అని వేడుకోగానే ఆ భోలానాథుడు తథాస్తు అని జ్యోతిర్లింగ రూపుడై శ్రీ కృష్ణేశ్వరుడిగా ప్రతిష్ఠితుడయ్యాడు. తురుష్కుల దండయాత్రలతో కొంత శిథిలమైన ఈ ఆలయాన్ని మాల్వా రాజ్యపు రాణి అహల్యాదేవి హోల్కర్ జీర్ణోద్ధరణ పనులను చేయించి తన ధార్మిక శివభక్తిని చాటుకుంది. ఈ ఆలయం గర్భగుడిలోకి వెళ్లే భక్తులు అక్కడి ఆచారాలని పాటించి తీరాలి. ఎందుకంటే ఇతర జ్యోతిర్లింగాలలో సాధారణంగా కనిపించని గొప్ప అవకాశం ఇక్కడ ఉంది. అదేంటంటే భక్తులు స్వామివారి శివలింగాన్ని తమ చేతులతో తాకి భక్తిపూర్వకంగా తమ కోరికలని నివేదించుకొని అద్భుతమైన అదృష్టాన్ని పొందగలగడమే. మన్మోహితం చేసే మహిమాన్వితమైన ఈ క్షేత్రం నాటి నుంచి నేటి దాకా శివ మంత్రోచ్చారణతో మారుమోగుతూ భక్తుల కోరికలని తీరుస్తూనే ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఆఖరిది అయిన శ్రీ కృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటేనే 12 జ్యోతిర్లింగ యాత్ర పూర్తవుతుంది అని ఆధ్యాత్మికవేత్తలు ప్రబోధిస్తూ ఉంటారు. శ్రీ భోలేనాథుని కృష్ణేశ్వర జ్యోతిర్లింగ స్వరూపాన్ని దర్శించి నిశ్చల భక్తితో ఆరాధించే వారికి ఎలాంటి కష్టాలు రావు అని ప్రతీతి. హర హర మహాదేవ శంభో శంకర. డైలాగ్ టీవీ ప్రేక్షకులకి, ఆత్మీయులకి శివానుగ్రహ ప్రాప్తిరస్తు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.